తమ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందేవారు అలాంటి ఆలోచనే లేని వారి కంటే ముందుగా మరణిస్తున్నారు అని ఇటీవల వెల్లడైన స్వీడన్ అధ్యయన ఫలితాల్లో వెల్లడైంది. హైపోకాండ్రియాక్ అన్న పదం ఈ మధ్య ఎక్కువగా వాడకంలోకి వచ్చింది. అయితే వైద్యులు దీనికి బదులుగా సిక్ యాంగ్జైటీ డిజార్డర్ లేదా ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్ అన్న పదాన్ని వాడాలి అని సూచిస్తున్నారు. హైపోకాండ్రియాను వివరించాలి అంటే ఎలాంటి అనారోగ్యము లేకపోయినా ఆరోగ్యం పట్ల ఆందోళనతో ఉండడం. హైపోకాండ్రియాక్తో బాధపడుతున్న వారు తమ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు. ఈ రుగ్మత మానసిక ఆరోగ్య స్థితికి సంబంధించింది. ఈ రుగ్మత గురించి యూకేలోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీలోని సీనియర్ ఆచార్యులు స్టీఫెన్ హ్యూస్ వివరిస్తున్నారు. అనారోగ్యం పట్ల ఆందోళన రుగ్మతతో బాధపడుతున్న వారు వారి ఆరోగ్యం పట్ల తీవ్రమైన ఆందోళనతో ఉంటారు. వీరిలో కొంతమంది తరచూ ఆసుపత్రులను సందర్శించేందుకు ప్రయత్నిస్తే, కొంతమంది అసలు ఆసుపత్రికే వెళ్లకుండా ఆందోళనతో ఉండిపోతారు. ఇలాంటి 2 సందర్భాలు ప్రాణాంతకమైనవే. ఇలాంటి రుగ్మతతో బాధపడుతున్న వారిని గుర్తించి చికిత్స అందించకపోతే ప్రాణాలకే ముప్పు రావచ్చు. ఈ రుగ్మత బారిన పడిన వారు ఎక్కువ సమయం ఆసుపత్రులకే వెచ్చిస్తూ ఉంటారు. దీనివల్ల వారి సమయం వృధా కావటంతో పాటు వైద్య వనరులు కూడా వృధా అవుతాయి. వీరిలో ఈ ఆందోళనే లేకపోతే వైద్యులు ఆ సమయాన్ని నిజమైన సమస్యలున్న రోగుల కోసం వెచ్చించే వీలుంటుంది. స్వీడన్ పరిశోధకులు సుమారు 20 ఏళ్లకు పైగా 42,000 మంది ఆరోగ్య స్థితులను ట్రాక్ చేస్తూ వచ్చారు. వీరిలో ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్తో బాధపడుతున్న 1000 మంది కూడా ఉన్నారు. ఈ అధ్యయనాల్లో ఈ రుగ్మతతో బాధపడుతున్న వారి ప్రాణాలకే ముప్పు ఎక్కువ అని తేలింది. ఆరోగ్యం పట్ల తక్కువ ఆందోళన ఉన్నవారి కన్నా వీరు సగటున 5 ఏళ్లు ముందుగానే చనిపోయారు. సహజ, అసహజ మరణాల ప్రమాదం కూడా వీరిలో పెరిగినట్లు తెలుస్తోంది. సహజ మరణాలను చూసినప్పుడు గుండె సంబంధిత, శ్వాసకోశ సంబంధిత, కారణాలు తెలియని ఇతర సమస్యల వల్ల ఈ రుగ్మతకు గురైన వారు మరణించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీరిలో క్యాన్సర్ మరణాల సంఖ్య మాత్రం పెరగలేదు. ఇది కాస్త ఆశ్చర్యాన్ని కలిగించేదే. ఎందుకంటే క్యాన్సర్ వ్యాప్తి పట్ల ఆందోళనే ఈ మధ్య ఎక్కువ మందిలో కనిపించింది. ఈ రుగ్మత బాధితుల్లో కూడా ఎక్కువ మంది క్యాన్సర్ వ్యాధి తమకు వస్తుందేమో అన్న ఆందోళనతో ఉన్నవారే.